హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరార్ టాటా మొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ మాట్లాడారు. చాలా మంది అయితే అన్న నువ్వు బైక్ రివ్యూలు చేయడం మానేసావు అని చెప్పేసి అడుగుతున్నారు. చెప్పాను కదండి, ఒక 5-6 మంత్స్ పాటు అయితే మనం దేవికా ఫార్మ్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేసాం. సో దాని పనులు అయితే బిజీగా ఉన్నాం. అగైన్ నేనైతే బ్యాక్ అయిపోయాను. మళ్ళీ అన్ని బైక్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే కార్ వీడియోలకు కూడా మంచి ఆదరణ అయితే లభిస్తుంది కాబట్టి కార్ రివ్యూస్ కూడా చేస్తాను. సో ఈ రోజు అయితే మనం ఇండియాస్ నెంబర్ 1 స్పోర్ట్స్ బైక్ అయినటువంటి బజాజ్ పల్సర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను అనమాట. అప్పుడు ఎప్పుడో 2004లో మా సార్ దగ్గర అయితే ఒక ఆయన దగ్గర ఉండేది. అప్పుడు 50,000 పెట్టి ఒక పల్సర్ కొన్నారు. అప్పుడు ఉన్నటువంటి పల్సర్కి ఇప్పుడు ఉన్నటువంటి పల్సర్కి కొన్ని చేంజెస్ అయితే చేశారు, కానీ ఆ పల్సర్ డిజైన్ ఏదైతే ఉందో అది అలాగానే కనిపిస్తూ ఉందన్నమాట. అంత పాపులర్ డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ బజాజ్ పల్సర్ 150ని. ఈ బజాజ్ పల్సర్ 150లో మనకి 2024 వేరియంట్ అయితే వచ్చిందని. 2024 బజాజ్ పల్సర్ 150 వేరియంట్లో మనకి రెండైతే ఎప్పుడు ఉంటాయి కదా, పల్సర్ ట్విన్ డిస్క్, సింగిల్ డిస్క్ అని చెప్పేసి, స్ప్లిట్ సీటు, సింగిల్ సీట్ అని చెప్పేసి. సో ఇవాళ ట్విన్ డిస్క్ లేదా స్ప్లిట్ సీట్ వేరియంట్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. దాని తర్వాత సింగిల్ సీట్కి అలాగే స్ప్లిట్ సీట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయితే కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా బజాజ్ పల్సర్ 150 అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందండి. సో నాకైతే ఇది డిజైన్ చాలా ఇష్టం. అలాగే మనం ఈ బైక్ మీద కూర్చొని రైడ్ చేస్తున్నా సరే దీని ఎలివేషన్స్ మామూలుగా ఉండవు అనమాట. ఇంకా ఫ్రంట్ సెక్షన్ నుంచి తీసుకుంటే ఏమేమి చేంజ్ చేస్తారు ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. 2024లో ఒకసారి ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఇక బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ తీసుకుంటే ఇక్కడ మిర్రర్స్ విషయంలో ప్రీవియస్ మిర్రర్స్కి దీనికి ఎటువంటి చేంజెస్ కూడా లేకుండా మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఫ్రంట్ విండ్షీల్డ్లో కూడా ఎటువంటి చేంజ్ అయితే లేదండి. ఫ్రంట్ హెడ్లైట్లో కూడా ఎటువంటి చేంజ్ లేదు. సో ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఇది, కాకపోతే చేంజ్ అయితే చేయలేదన్నమాట కంపెనీ. ఎల్ఈడి హెడ్లైట్ ఇచ్చుంటే బాగున్నాను. మీరు ఒక లైట్ ఆఫ్టర్ మార్కెట్లో వేసారంటే వారంటీ ఇష్యూస్ అవి వస్తాయి. మీరు అటువంటి పని అయితే చేయకండి. లైట్ త్రో అయితే బాగానే ఉంటుంది. దాని తర్వాత పైలట్ ల్యాంప్స్ అయితే 2 ఇవ్వడం అయితే జరిగిందనమాట. నా బైక్ పల్సర్ 150 BS4 ఎన్ఆర్ కార్బన్ వేయకముందు ఇంజిన్ మొత్తం ఏదో హీట్ అయిపోయి బాగా కొంచెం బీటింగ్ ఏదో రకంగా వచ్చేది. ప్రజెంట్ నేను ఎన్ఆర్ కార్బన్ వేసిన తర్వాత 61 వచ్చింది నాకు మైలేజ్ టెస్ట్ చేస్తే. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. బట్ నాకు పికప్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఎన్ఆర్ కార్బన్ చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్, ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్కి సంబంధించి ఇలాంటి పాజిటివ్ టెస్టిమోనీస్ అయితే చాలానే ఉన్నాయండి. మీ బైక్ కానీ కార్ కానీ మైలేజ్ పెంచే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఏ బండికి వాడాలి, ఏ బండికి వాడకూడదు, ఏ కార్కి వాడాలి, ఏ కార్కి వాడకూడదు అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇప్పుడైతే మనకి బండి గేర్లో ఉందన్నమాట. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా బండి అయితే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత పైలట్ ల్యాంప్స్ అయితే చూసారు కదా, అవి కూడా మనకి హాలోజన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హెడ్ లైట్ అయితే మనకి హై బీమ్, లో బీమ్ అన్నీ కలిపి ఒక దాంట్లోనే ఇంటిగ్రేట్ అయితే అయ్యి ఉన్నాయి. పాజింగ్ అయితే ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అండి. పాజింగ్ కూడా ఎక్కడి నుంచే చేసుకోవచ్చు. సో మనం పాజింగ్ చేయడానికైతే మనకి డీసీ సప్లై అయితే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి పాజింగ్ చేసేటప్పుడు బండి సెల్ఫ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. దాని తర్వాత అయితే టర్న్ ఇండికేటర్స్. సో టర్న్ ఇండికేటర్స్ అయితే అబివస్లు ఎప్పుడు కూడా మనకి ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇక సస్పెన్షన్ తీసుకుంటే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందండి. దీంట్లో మీకు యూఎస్డి ఫోక్స్ కావాలంటే 160cc అయితే వెళ్ళిపోతే యూఎస్డి ఫోక్స్ అయితే ఉంటాయి. ఆ బండి కూడా నేను రివ్యూ అయితే చేస్తాను. ఇక్కడైతే మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో కూడినటువంటి ఫ్రంట్ మడ్గార్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ గ్యాప్ కూడా బాగానే ఉంది. రఫ్ అండ్ టఫ్ టెరెన్స్లో చాలామంది తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఈ గ్యాప్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. మట్టి బురద లోపలికి వెళ్ళిపోయిందంటే ఇది ఇరిగిపోయేటటువంటి పరిస్థితి లేకుండా. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ టైర్ ప్రొఫైల్ తీసుకుంటే 90/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుందండి. అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. 50,000 కిలోమీటర్ల వరకు ఈ టైర్ మార్చాల్సినటువంటి పని అయితే లేదు. మీరు స్మూత్ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు 17 ఇంచ్ వీలైతే ఫ్రంట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇంకా డిస్క్ విషయానికి వచ్చేటప్పుడు దీంట్లో లోపల సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే 280mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట. బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎండ్యూరెన్స్ క్యాలిపర్, ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఈ క్రాష్ గార్డ్ అనేది మనకి ఫిట్ చేసి అయితే ఇస్తారనమాట. క్రాష్ గార్డ్ కూడా బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇంకా దీనికి వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకు ఒక స్కిట్ ప్లేట్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. బ్యాష్ ప్లేట్, ఇంజన్ బ్యాష్ ప్లేట్ అయితే బాగానే ఉంటుందండి. దాంతో కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుందన్నమాట. బొరతులన తుప్పు పట్టేయకుండా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి బురద అంత వేగం తుల్లిపోకుండా ఇక్కడ మనకు ఒక చిన్న మడ్ ఫ్లాప్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఎగ్జాస్ట్ యాజ్ యూజువల్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఎగ్జాస్ట్. దాని తర్వాత ఈ మధ్యలో 2023లో వచ్చినటువంటి పల్సర్ 150లో మనకి సింగిల్ స్పార్క్ వచ్చింది. ఇప్పుడైతే మనకి మళ్ళీ ట్విన్ స్పార్క్ అయితే కంటిన్యూ చేశారనమాట. ఇటువైపు ఒక స్పార్క్ ప్లగ్, ఇటువైపు ఒక స్పార్క్ ప్లగ్, మొత్తం ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడ డిటిఎస్ఐ అని చెప్పేసి అయితే డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ అని చెప్పేసి అయితే రాసి ఉంది. దాని తర్వాత దీంట్లో లోపల సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది, కిక్ స్టార్ట్ అయితే ఉండదండి.
దాని తర్వాత ఇక్కడ బ్రేక్ లెవర్ అయితే చూసారు కదా, చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ఫుట్ ప్యాడ్స్ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఈ ఏరియా అంతా కూడా మనకి చాలా బాగుంది. దాని తర్వాత దీంట్లో అయితే నార్మల్ క్రాడిల్ ఫ్రేమ్ చాసెస్ అయితే యూస్ చేశారండి. మెయిన్గా ఇంకా ట్యాంక్ విషయానికి వచ్చేటప్పుడు 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. పల్సర్ బ్యాడ్జింగ్ అయితే 3Dలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ అయితే చూసారు కదా, చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ డిజైన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో లోపల పల్సర్ 150, ఈ 150 అనేది కొత్త స్టిక్కరింగ్ అండి, కొత్త గ్రాఫిక్స్ అయితే ఈ బండి వచ్చింది. మనకి 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో అయితే వస్తుందన్నమాట. ఈ ట్యాంక్ మీద ప్యాడింగ్ సామాన్లు నలిగిపోకుండా ఈ ప్యాడింగ్ అయితే మాత్రం చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సామాన్లకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అది కొంచెం కిందకి ఇచ్చుంటే బాగుంది అనేది నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడైతే ఇది కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ విత్ గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇట్ ఈజ్ వెరీ ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. ఇంకా ఎగ్జాస్ట్ కూడా మనకి ప్రీవియస్గా ఉండేటటువంటి ఎగ్జాస్ట్ అయితే యాజ్ యూజువల్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం. ఈ పల్సర్ 150 ట్విన్ డిస్క్లో ఎగ్జాస్ట్ బీట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది దాని తర్వాత ఇంకా రేర్ ప్రొఫైల్ తీసుకుంటే దీంట్ లోపల బ్యాక్ సైడ్ అయితే ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి. మోనోసాక్ సస్పెన్షన్ అయితే కాదు, ట్విన్ సాక్ 5 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి టైర్ తీసుకుంటే ఈ ట్విన్ డిస్క్ బండి ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ ట్విన్ డిస్క్ అనమాట. ఇది రెండో డిస్క్ కూడా దీనికైతే ఉంటుందన్నమాట. దీనికైతే RLP రేర్ వీల్ లిఫ్ట్ ప్రొటెక్షన్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. మనం స్టాపింగ్ చేసినప్పుడు బండి పైకి లేసి సడన్ బ్రేకింగ్ చేసినప్పుడు బండి పైకి లేసిపోకుండా ఇదైతే ఉపయోగపడుతుంది. ఇదైతే మనకి 230mm డిస్క్ అయితే ఇచ్చారు. దీని తర్వాత సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత 120 సెక్షన్ టైర్ అయితే దీని లోపల MRF టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. 120/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. సో టైర్ ప్రొఫైల్ అయితే సేమ్ ప్రీవియస్గా ఉన్నటువంటి టైర్ ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడు కూడా సేమ్ టైర్ అదేనండి. బ్యాక్ సైడ్ అయితే మనకి LED టెయిల్ లైట్ అయితే ఉంటుందన్నమాట. ఇండికేటర్స్ అయితే మనకి యాజ్ యూజువల్ దీంట్లో అయితే మనకి ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అది కూడా మనకి హాలోజన్లోనే వస్తాయండి. నెక్స్ట్ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే వస్తుందన్నమాట. ఈ బండికి సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే రాదు, స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే వస్తుంది. దాని తర్వాత ఫ్యామిలీకి కూడా మనం ఈజీగా శారీ గార్డ్ అయితే ఉంది. దీనికి ఒక లేడీ ఫుట్ రెస్ట్ అయితే వేసుకొని ఫ్యామిలీతో కూడా ఇది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీని లోపల మనకి చైన్ అయితే ఓపెన్ చైన్గానే ఉంటుందండి. అదే మనకి పల్సర్ 150 సింగిల్ డిస్క్ వేరియంట్ అయితే చెప్పేటప్పుడు మీకు దాని గురించి అయితే చూపిస్తాను. చైన్ అయితే ఓపెన్ చైన్గానే ఉంటుంది. చైన్ మెయింటెనెన్స్ కూడా 150 సింగిల్ డిస్క్తో పోలిస్తే కాస్త ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. బాగున్నాయి. దాని తర్వాత సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఉందన్నమాట. పోతుంది. దాని తర్వాత హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే లేదండి, ఓన్లీ సింగిల్ షిఫ్టర్ గేర్ షిఫ్టర్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది. అలాగే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. 1 గేర్ డౌన్ 4 గేర్ అయితే అప్ ఉంటుందండి. అది దాని తర్వాత స్లిప్పర్ క్లచ్ ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఏం లేవు. గేర్ షిఫ్టింగ్ అయితే కాస్త హార్డ్గానే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత క్లచ్ అయితే కొంచెం హార్డేనండి. సో క్లచ్ అయితే కాస్త హార్డేని. ఇంకా హ్యాండిల్ బార్ సంగతి చూసినట్టయితే దీంట్లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే వస్తాయండి, విచ్ ఇస్ వెరీ స్టైలిష్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనకి సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంటుంది ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ విషయానికి వచ్చేటప్పటికి. అలాగని చెప్పేసి మరి పడుకొని తోలాల్సినటువంటి అవసరం లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ సీట్లు కూడా మనకి సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ సీట్లు అయితే అద్భుతమైనటువంటి డిజైన్ అయితే చెప్పుకోవచ్చు. ఎంత దూరం మీరు ట్రావెల్ చేసినా నడువు నొప్పి, ఆ సీట్ నొప్పి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదన్నమాట. ఈ సీటుకి కాదు, మీ సీటుకి నొప్పి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఆ తర్వాత ఇది 2024 వేరియంట్ అండి. ఇది 2024 వేరియంట్. మనకి 2023లో కూడా మనకి E20 అనేది వచ్చేసింది కదా. ఇదైతే ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి ఫ్యూయల్ కంపాటబిలిటీ కలిగినటువంటి ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ అనమాట. ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్స్లో కూడా మనకి E20 ఫ్యూయల్ అయితే అవైలబుల్ ఉంది. మనం అయితే E20 ఫ్యూయల్తో మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి సంగతి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ అనేది మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉందండి. ఇక్కడ మీరు బ్లాక్ రెడ్ చూస్తున్నారు కదా, బ్లాక్ బ్లూ కాంబినేషన్ అయితే ఉంటుంది. అలాగే బ్లాక్ సిల్వర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. నాకు బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే ఇష్టం. మీకు ఏ కలర్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ బండి మీద అయితే కూర్చుందాం. హ్యాండిల్ బార్ సంగతి చూసే ముందు ఈ బండి మీద అయితే కూర్చుందాం. సో బండి మీద కూర్చున్న తర్వాత మనకి దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ మెయిన్ అండి. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు పెట్టల బొర్రా లాంటి ఏరియాలో కూడా దీంతో అయితే ఈజీగా తిరగొచ్చు అనమాట. ఎక్కువ శాతం మంది అక్కడ ఇటువంటి వెహికల్తో తిరగడం అయితే నేను చూశాను. పల్సర్ 150లతో తిరగడం అయితే నేను చూశాను అనమాట, ఏజెన్సీ ఏరియాలో తిరగడం. దాని తర్వాత దీనికి సీట్ హైట్ అండి 785 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ 5'9" హైట్ అయితే ఉంటాను అనమాట. అంటే కింద సంవత్సరం ఎంత హైటే ఉన్నాను, ఈ సంవత్సరం కూడా ఎంత హైటే ఉన్నాను. చాలా రోజుల తర్వాత బండి రివ్యూ చేసినప్పుడు కూడా అయినా సరే నాకు ఇదైతే కాల్ రెండు కూడా అందేస్తాయి అనమాట. 5'9" హైట్ ఉన్నప్పటికీ ఈ విధంగా ముందుకి వెనక్కి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.
ఈ బండి అయితే ఈజీగా ముందుకి వెనక్కి యాక్సెస్ చేయొచ్చు. దాని తర్వాత ఓవరాల్ వెయిట్ వచ్చేసప్పటికి ఇదైతే మనకి 150 kgs అయితే ఉంటుందండి ఈ ట్విన్ డిస్క్ అనేది. దీనికంటే మనకి నార్మల్ అయితే ఒక 2 kg అయితే తక్కువ ఉంటుందన్నమాట సింగిల్ డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి. దాని తర్వాత ఇక హ్యాండిల్ బార్ కన్సోల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా చూసేద్దామండి. సో హ్యాండిల్ బార్ అయితే మనకి హ్యాండ్ గ్రిప్స్ అయితే మాత్రం క్వాలిటీ హ్యాండ్ గ్రిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. బార్ అండ్ వెయిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ హెడ్ లైట్ స్విచ్ గేర్ అయితే చూసారు కదా, హెడ్ లైట్ హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ మోడ్ స్విచ్ మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఎక్కడ ఉండదు, ఇక్కడైతే ఉంటుందన్నమాట. అంటే మనకి ఓడోమీటర్ ట్రిప్మీటర్ ఇవన్నీ చూసుకోవడానికి మోడ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది, హార్న్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఇల్యూమినేట్ అవుతాయి బండి స్టార్ట్ చేసిన తర్వాత. సో ఇవన్నీ కూడా ఇల్యూమినేట్ అవుతాయండి, లైట్ అయితే వెలుగుతాయి అన్నమాట, లైట్ ఆన్ అవుతాయి అన్నమాట. ఇక క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఈ విధంగా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ క్లిప్కి ఎక్కలాగవచ్చు అనమాట. ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉందన్నమాట. సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ ఉంది, కిక్ స్టార్ట్ అయితే బండికి ఉండదు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అండి. టైప్ ఏ సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, మీరు ట్యాంక్ కవర్ వేసుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ట్యాంక్లో మొబైల్ పెట్టుకొని అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట పల్సర్ 150లో. దాని తర్వాత ఇక్కడ మనం ఇగ్నిషన్ తీసుకున్నట్టయితే సేమ్ కీ అయితే ప్రీవియస్ కీ అనండి, ఇగ్నిషన్ కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన చేంజ్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. నెగిటివ్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వచ్చింది. సో ఈ బ్రైట్నెస్ పెంచుకునేటటువంటి ఆప్షన్ అయితే దీంట్లో లేదు, కాబట్టి మనకి ఎండ్లో అయితే కనిపించడం కాస్త కష్టమైతే అవుతుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. పైన ఆర్పిఎం మీటర్ అయితే ఉందండి, దాని తర్వాత టైం అయితే ఉందన్నమాట. స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంది, ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది, ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత ఫ్యూయల్ అప్ చేయించాలి, ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మోడ్ స్విచ్ నొక్కామనుకోండి, ఇక్కడ మోడ్ స్విచ్ నొక్కితే ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, ఇది మనం ఇంజిన్ కూల్ స్విచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రం ఇదైతే కనిపిస్తుంది అనమాట. మీరు బండి టెస్ట్ రైడ్కి వచ్చినప్పుడు ఇది చూసినది కనిపించదు. ఇంజిన్ కూల్ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ చాలా ఫీచర్స్ కనిపించాలంటే ఇంజిన్ కూల్ స్విచ్ అయితే ఆన్లో ఉంచాలి. ఇంజిన్ కూల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏవి పని చేయవు. సో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఆన్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, మనం బండి రన్ చేస్తున్నటువంటి స్పీడ్ని బట్టి ఆ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ కనిపిస్తుంది. డిస్టెన్స్ టు ఎంటీ, ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్తుంది అయితే కనిపిస్తుంది. దాని తర్వాత యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఎంత మైలేజ్ వచ్చింది యావరేజ్ అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ట్రిప్ ఏ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎంటర్ వార్నింగ్, ఎంటర్ సెట్టింగ్. సో ఇది దాని తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుందండి. దాని తర్వాత దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ గట్టే ఉండవు. ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మెసేజ్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్, ఇవైతే మీకు కనిపిస్తాయి అనమాట. బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్తో కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఫోన్తో దీనికి లింక్ చేశారనుకోండి, అక్కడ మీకు అయితే కనిపిస్తే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే దీంట్లో లోపల అయితే ఉండదు. గైస్ ఇది యంగ్స్టర్స్కనే కాదండి, ఫ్యామిలీ పర్సన్స్ కూడా నిశ్చింతగా అయితే తీసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఒక పర్ఫార్మ్డ్ బండి కొనుక్కోవాలనుకుంటారో, రెగ్యులర్ కమ్యూటర్ కాకుండా ఒక స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో కనిపించాలనుకుంటారో వాళ్ళైతే పల్సర్ 150 ట్విన్ డిస్క్ అయితే ఈజీగా చాలా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,48,000-49,000 రేంజ్లో అయితే ఉంటుంది. మీరు షోరూమ్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అలాగే మనకి సింగిల్ డిస్క్ వేరియంట్ కావాలంటే 1,44,000-45,000 అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఇప్పుడు 150cc వెహికల్స్ అన్నీ కూడా మనకి 140-150 మధ్యలో అయితే అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయన్నమాట. మీ షోరూమ్ డీటెయిల్స్ ఇస్తాను, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ఈ వీడియో చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్ వారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ షోరూంలో అయితే మంచి ఆఫర్స్, మంచి డీల్స్, డౌన్ పేమెంట్ మీద ఆఫర్స్ ఇటువంటివన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. మీరైతే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. పల్సర్ 150 ట్విన్ డిస్క్ అలాగే సింగిల్ డిస్క్ ఉండేటటువంటి డిఫరెన్సెస్ అయితే నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయగలరు, మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయగలరు. అలాగే మీకు వీడియో మధ్యలో ఒక విషయం అయితే కామెంట్ చేయమన్నాను కదా, E20 పెట్రోల్కి సంబంధించినటువంటి మైలేజ్ టెస్ట్ చేయాలా వద్దని చెప్పేసి కామెంట్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.